ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుటను బట్టి కలిగే నష్టం. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. సామెతలు 28:26. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. రోమీలకి 8:7లో రాయబడింది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన లోపల ఉన్న దురాలోచనలు, జారత్వం, దొంగతనములు, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనం, కామ వివకారము, మస్తరము, దేవదూషణ, అహంభావము, అవివేకము ఇవన్నీ మనిషిని అపవిత్రపరిచి నిత్యనాశనమునకు తీసుకుని వెళ్తాయి. నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే మనం ఎంతగానో ప్రేమించి పెంచి పోషించిన మన పిల్లలు వారి శరీరాన్ని వారి ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకుంటే మనకి చాలా కోపం వస్తుంది కదా. మరి దేవాలయం లాంటి మన దేహాన్ని పాపపు క్రియలతో మలినం చేసుకుంటే మనల్ని ఎంతగానో ప్రేమించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని మన కొరకు వచ్చి ప్రాణం పెట్టిన దేవునికి కోపం రాదంటారా? మీరే ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు నియమాలు వదిలి మన మనస్సుకు నచ్చినది చేస్తే దేహం పాడైపోయిన శిథిలంగా మారిపోతుంది. అప్పుడు అది దెయ్యాల గృహంగా, ఇల్లుగా మారిపోతుంది. దేవుని చేత కట్టబడిన మన దేహం అనే గుడారం దెయ్యాల గృహంగా మార్చుకొనవద్దు. మనసు చెప్పే మాట వింటూ పోతే మనం జీవితంలో చాలా నష్టపోతాం, నిత్య నరకానికి వెళ్తాం. దేవుడు చెప్పే ప్రతి మాట వింటే అది నిన్ను జీవింపచేస్తుంది, నిత్యరాజ్యానికి చేరుస్తుంది. అందరికీ ప్రైజ్ ద లార్డ్.